అంటే కూటమి పెద్దలకే సంస్కారం లేదండి. అసెంబ్లీ అనేది ప్రజా సమస్యల గురించి చర్చించేటటువంటి ఒక దేవాలయం. అందులో ప్రజా సమస్యల మీద కాకుండా ఆయన ప్రొఫెషనల్గా చేస్తున్నటువంటి ఆయన ప్రొఫెషన్కి సంబంధించినటువంటి సినీ రంగానికి సంబంధించిన అంతర్గత విభేదాలు ఏదైతే ఉన్నాయో ఆ విభేదాల్ని మాట్లాడటం కూడా సరే. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సినిమా రంగం కూడా ఒక ప్రభుత్వ బాధ్యతలో అదొక భాగం కాబట్టి సరే అది కూడా మాట్లాడుతున్నారు అనేది కూడా మనం పక్కకు పెట్టేస్తే, అసలు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని సైకోగాడు అని మాట్లాడటం, ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా చిరంజీవి గారు కనుక గట్టిగా పిలిచి అడిగినప్పుడు మాట్లాడుంటే బాగుండేది అని కానీ ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన సంబోధించడం జరిగింది. మరి నిన్నటికి నిన్న చిరంజీవి గారు మరి ఎంత చక్కగా ఆయన విశ్లేషించారో, జగన్మోహన్ రెడ్డి గారు పేర్ని నాని గారితో నన్ను పర్సనల్గా ఆహ్వానించడం జరిగింది. నన్ను ఎంతగానో ఆయన నన్ను గౌరవించారు, నా మాట మన్నించారు. ఆ తర్వాత ఈ బాలకృష్ణ గారిని మేము సినీ రంగం మొత్తం కూడా కలిసి వస్తామని చెప్పినప్పుడు నేను పర్సనల్లీ ఆయన్ని ఫోన్ కాల్ ద్వారా ఆయన్ని కమ్యూనికేట్ చేసుకోవడానికి చాలాసార్లు ప్రయత్నం చేశాను. అట్లాగే జెమినీ కిరణ్ అనేటటువంటి వ్యక్తితో కూడా నేను ఆయన్ని కమ్యూనికేట్ చేసి మా అందరితో కలిపి ఆయన్ని తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తే బాలకృష్ణ గారు అవైలబుల్గా లేరు. తెలియని విషయాలు ఈ విధంగా వ్యంగ్యంగా అసెంబ్లీలో మాట్లాడటం అనేది బాధాకరమని ఆయన చాలా డిగ్నిఫైడ్గా చెప్పడం అయితే జరిగింది. అఫ్కోర్స్ ఇదే మాటలు ఆనాడు పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు ఈయన తమ్ముడు అనేటటువంటి ఒక వాత్సల్యత చూపించకుండా ఉన్నది ఉన్నట్టుగా కనుక చెప్పుండుంటే చాలా బాగుండేది. బట్ లేట్ అయినప్పటికీ కూడా నిజం చాలా నిక్కచ్చిగా ఉంటుంది అనేటటువంటిది ఈ రోజున మనకి తెలిసినటువంటి విషయం. అయితే ఒక మహానటుడి కొడుకుగా పుట్టి ఒక గౌరవాత్మకమైనటువంటి ఎమ్మెల్యేగా ఉండినటువంటి బాలకృష్ణ గారు ఈ రోజున మరి అదే అసెంబ్లీలో ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యుల్ని పట్టుకొని నోరు జారి తన స్థాయి దిగజార్చుకుని మాట్లాడటం అనేది కడు బాధాకరం. ఎందుకంటే గతం ఆయన మర్చిపోయారండి. హీ ఈజ్ నథింగ్ బట్ గజని. ఐ థింక్ ఖచ్చితంగా గజని బాలకృష్ణ గారు గజని. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి టైంలో ఆయన్ని ప్రొడ్యూసర్ గారి మీద కాల్చినటువంటి కాల్పుల విషయంలో నాకు మెంటల్లీ ఐఎమ్ డిజార్డర్డ్ అని ఆయన ఒక సర్టిఫికేట్ తెచ్చుకొని మరి రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు ఆయన్ని సేవ్ చేయటం అనే విషయం మర్చిపోయారు. ఆయన సర్టిఫికేట్ తెచ్చుకున్న విషయం మర్చిపోయారు.